ఫస్ట్ వన్ ఓరియానా 1, 2, 3 టైమ్స్ ట్రెండ్ లైన్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్లో రిజల్ట్ అనేది ఈ స్టాక్కి 28న ఈ స్టాక్ యొక్క రిజల్ట్ వస్తుంది. నేను అనుకున్న దాని ప్రకారం ఈ స్టాక్ యొక్క రిజల్ట్ బెటర్గా రావచ్చు. ఈ స్టాక్లో బెటర్ రిజల్ట్ రావచ్చు. ఒక ఎస్ఎంఈ స్టాక్, దీనికి కావాల్సిన క్యాపిటలే 1.5 lakhs అడుగుద్ది. మనం ఒకవేళ దీంట్లో ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టించుకోవాలి. మనం మినిమం అన్నా సరే ఈ స్టాప్ లాస్ని ఇలా మెయింటైన్ చేయగలిగితే రిజల్టే చాలా మంచిగా వచ్చినట్లయితే ఇంతవరకు కూడా మార్కెట్ వెళ్ళటానికి ప్రాబిలిటీ ఉంది. ఫస్ట్ థింగ్, రిజల్ట్ ఎందుకు మంచిగా వస్తుంది అంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ 4,000 కోట్లు, ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి 3,865 కోట్లు ఉంది. అయితే ఇవన్నీ నాట్ మ్యాటర్, ఫండమెంటల్స్ పక్కన పెడితే, అయితే ఇప్పుడు ఈ స్టాక్లో ఇది ఎందుకు రావచ్చు బెటర్ రిజల్ట్ అని మనం మాట్లాడుకుంటే, ఏ సెగ్మెంట్లో పనిచేస్తుందంటే ఈపీసీ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆఫరింగ్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ సమ్ ఎక్సెట్రా వీటిలో చేస్తుంది. వీటి యొక్క కాంపిటేటర్ యొక్క రిజల్ట్ ఒకసారి చూడండి. పోనీ వీటి యొక్క కాంపిటేటర్ రిజల్ట్ చూసేటప్పుడు ఆల్రెడీ కొన్ని వాటిల్లో రిజల్ట్స్ వచ్చి, ఓరియానా అనేది పవర్ ఓరియంటెడ్ స్టాక్. ఇది బిజినెస్ సెగ్మెంట్స్లోకి వెళ్ళేటప్పుడు ఈపీసీ మాడ్యూల్ చూసారు కదా, ఇది పవర్ ఓరియంటెడ్ స్టాక్. కనిపిస్తుంది కదా, ఇవన్నీ మాట్లాడి చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. ఇది పవర్ ఓరియంటెడ్ స్టాక్. అయితే దీన్ని దేంతో కంపేర్ చేయగలం అంటే ఇక్కడ కనిపిస్తున్న వారి చూడండి, వారి ఎనర్జీస్తో కంపేర్ చేయొచ్చు. అయితే వారి రిజల్ట్ బాగానే వచ్చింది ఇప్పుడు, కానీ దీనికంటే మార్చ్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగానే వచ్చింది వారి, కానీ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది వారి. అది ఎస్ఎంఈ స్టాక్ 6 months ఒకసారి రిజల్ట్ పోస్ట్ చేస్తుంది. అంటే 2 quarters యొక్క రిజల్ట్ ఒక్కసారి పోస్ట్ చేస్తుంది. అంటే బెటర్ క్వార్టర్ యొక్క రిజల్ట్ అనేది ఒకసారి పోస్ట్ చేసేటప్పుడు బెటర్ రిజల్ట్ వచ్చే ప్రాబబిలిటీ అనేది ఉంది. ఇప్పుడన్నా చూడండి దీని యొక్క మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా ఎక్కువ ఏం లేవు, 2 మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా సెప్టెంబర్ క్వార్టర్లో ప్రాఫిట్ అంతగా ఇంక్రీజ్ ఏం అవ్వదు. మార్చ్ క్వార్టర్లో దీని యొక్క ప్రాఫిట్ అనేది చాలా స్పీడ్గా ఇంక్రీజ్ అవుద్ది, ఈపీఎస్ కానీ ఇవన్నీ. అందుకనే ఈ బేస్డ్ దీని ఆధారంగా అండ్ స్టాక్లో బెటర్ రిజల్ట్ వచ్చే ప్రాబబిలిటీ ఉంది. ఈ స్టాక్లో కూడా నేను బై అండ్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు. ప్లస్ దీనికి ఎక్కువ క్యాపిటల్ అవసరం అవుద్ది. వన్స్ రిజల్ట్ తప్పుగా వచ్చింది అనుకో, లోవర్ సర్క్యూట్లో పడుద్ది. ఇది లోవర్ సర్క్యూట్లో కూడా బయట పడడానికి కూడా అవకాశం ఇవ్వనంత ఫాలో అవుద్ది. ప్లస్ నేను ఒకే ఒక ప్యాటర్న్ ఫీల్ అవుతున్నాను ఏంటంటే, ఈ ప్యాటర్న్ అనేది ఏదైతే ఉందో 1 monthలో ఉన్న ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఇక్కడ సపోర్ట్ అయింది, రీటెస్ట్ అయింది, ఇక్కడ ఇలా విక్ ఏర్పడింది. ఇక్కడ నుంచి వన్స్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు బిగ్ క్యాండిల్ అయినా ఫామ్ అయిపోవాలి, లేకపోతే నెగిటివ్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుద్ది. రిజల్ట్ ఎందుకు బెటర్గా రావచ్చు అనే రీజన్ని మనం నమ్మి దాని ఆధారం ఎంట్రీ తీసుకుంటే మేబీ మీరు విన్ అయితే మంచి ప్రాఫిట్స్ రావచ్చు, ఈ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఎలా అవుద్దంటే ఇది అప్పర్ సర్క్యూట్లో వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్ళుద్ది. నెక్స్ట్ ఈ స్టాక్లో అద్వైత్ ఎనర్జీ అండ్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్, ఈ స్టాక్ అనేది దీని యొక్క బిజినెస్ని ఒకసారి చూడండి. మీరు బిజినెస్ని చూసి దీని యొక్క కాంపిటేటర్స్ని చూడండి మీరు ఒకసారి. ఇందులో ఆర్ఆర్ కేబుల్ యొక్క రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి, కేఈ యొక్క రిజల్ట్స్ ఎలా వచ్చాయో చూడండి. ఈ క్వార్టర్లో కేఈ రిజల్ట్స్ కానీ మోస్ట్లీ పియర్స్ రిజల్ట్స్ అన్ని రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అందుకనే ఈ స్టాక్ యొక్క రిజల్ట్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ స్టాక్ యొక్క రిజల్ట్ అనేది 27 May గుర్తుపెట్టుకోండి. అయితే ఈ స్టాక్ యొక్క టెక్నికల్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ స్టాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి సపోర్ట్కి రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇక్కడ మార్కెట్ అనేది ఏ క్యాండిల్ అయితే ఫామ్ చేస్తుందో, ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఈ క్యాండిల్ అనేది మోస్ట్లీ
ఈ లెవెల్‌ని ఈ స్టాక్ అనేది బ్రేక్‌ఔట్ చేయొచ్చు. నేను 2 కన్ఫర్మేషన్స్‌ని అండ్ లాజిక్స్‌ని చెప్పాను. రిజల్ట్ లాజిక్ అని చెప్పాను. అండ్ టెక్నికల్ ఓరియంటేషన్ లాజిక్‌ని కూడా చెప్తున్నాను. ఇప్పుడు మోస్ట్‌లీ మనకంటే ముందు చాలామందికి తెలిసుంటది కాబట్టి, మోస్ట్‌లీ రేపే ఈ స్టాక్ ఇక్కడ నుంచి బ్రేక్‌ఔట్ కూడా ఇచ్చేయచ్చేమో చెప్పలేం. ఈరోజు డేట్ ఎంతంటే ఇక్కడ చూడండి 5/25/2026 ఈ డేట్. ఈ డేట్ ఆధారంగా రేపు ఇక్కడ బ్రేక్‌ఔటే ఇవ్వచ్చు. మోస్ట్‌లీ ఇక్కడ రేపు బ్రేక్‌ఔట్ ఇచ్చింది అంటే అర్థం రిజల్ట్ వస్తదని. పెద్దోళ్ళకి ముందే తెలిసిపోతది కాబట్టి పూర్తిగా దీన్ని యుటిలైజ్ చేస్తారు ఈ అవకాశాన్ని. కానీ దీంట్లో టార్గెట్ ఎంత రావచ్చు? మేబీ ఓకే. రిస్క్ తీసుకుంటాం. 17% కంటే చాలా ఎక్కువే వస్తది టార్గెట్. మినిమమ్‌లో మినిమమ్ ఇంత టార్గెట్ రావచ్చు. ఈ 2 స్టాక్స్ గురించి అర్థమైనట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను. కానీ ఈ స్టాక్స్‌లో బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. నాకున్న నాలెడ్జ్‌ని ఇప్పుడు నా దగ్గర ఒకవేళ డబ్బులున్నా కనిపించిన ప్రతి స్టాక్‌ని నేను కొనలేను. ట్రేడ్ కూడా చేయలేం. జస్ట్ నేనెందుకు చేస్తున్నానంటే కనీసం ఎవరో ఒక్కరు చూసినా సరే వాళ్ళకి ఇది ఉపయోగపడిందనుకో, వాళ్ళ దగ్గర మనీ ఉండొచ్చు. బెటర్ ఆపర్చునిటీ వాళ్ళకి ఉపయోగపడిందనుకో, నాకది హ్యాపీనెస్‌నిస్తది. థాంక్ యూ సో మచ్.